అందరికీ హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ట్రూలీ ఇన్స్పైరింగ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాం. ఇది జస్ట్ ఒక ట్రైనింగ్ అకాడమీయే కాదు, ఇట్ ఈస్ వేర్ ఫ్యూచర్ ఆఫీసర్స్ ఆర్ మేడ్. సో ఈ కడక్ వాస్లా పూణేలో ఉన్న క్యాంపస్ని అండ్ దీని వెనుక ఉన్న బ్యాక్ స్టోరీని తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూ చేయండి. యూ గోన్ అబ్సల్యూట్లీ లవ్ దిస్ జర్నీ. వెళ్ళగానే త్రిశక్తి గేట్ అని ఒకటి ఉంటుందన్నమాట. అక్కడ నుండే ఎన్డీఏ టూర్ మొత్తం స్టార్ట్ అవుతుంది. మనం యాక్చువల్లీ ఇలా వెళ్ళాలి అంటే అఫీషియల్గా మెయిల్ సెండ్ చేయాలి టు కొలోనల్ అడ్మినిస్ట్రేషన్. ఒక 15 days ముందే మెయిల్ చేయాలి పర్మిషన్ కోసం. ఒక పాస్ ఇస్తారనమాట అండ్ దెన్ వీ కెన్ ఎంటర్. సో అక్కడ మార్నింగ్ 10:30కి టూర్ స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్లీ. సో వీ టుక్ దట్ బస్. ఇంకా ఫస్ట్ వీ విల్ బీ డ్రాప్డ్ అట్ దిస్ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ ప్లేస్. యాక్చువల్లీ మా ఆఫీస్లో కొలీగ్ వాళ్ళ డాడ్ గ్రూప్ క్యాప్టెన్ అనమాట ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి. సో వాళ్ళ ఫ్యామిలీతోనే వెళ్ళాము. ఇక్కడే ఎన్డీఏలో ఉన్న స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తారు విత్ దిస్ గ్లైడర్స్. ఎన్డీఏలో చదివే స్టూడెంట్స్ని యూజువల్లీ కెడెట్స్ అని పిలుస్తారు. రన్వే కూడా చూడొచ్చు మనం ఇక్కడ ముందర. ఈ ఎన్డీఏ అకాడమీకి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఆఫీసర్స్ అవ్వడం కోసం జాయిన్ అవుతారు. అంటే నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీకి అనమాట. ఇక్కడ జాయిన్ అవ్వాలి అంటే యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ క్లియర్ చేయాలి. అది అయిపోయాక ఒక ఎస్ఎస్పి ప్రాసెస్ ఉంటుంది. అంటే ప్రాక్టికల్ టెస్ట్ అనమాట, లీడర్షిప్ క్వాలిటీస్ తెలుసుకోవడం కోసం. ఇది క్లియర్ చేయడానికి చాలామంది 5 attempts పైన ట్రై చేస్తారు. మనమైతే ఇక్కడ ఉన్న పాషాన్ గేట్ దాటేసి ఈ బ్యూటిఫుల్ అకాడమీ అండ్ ద నీటెస్ట్ రోడ్స్ని మొత్తం చూసుకుంటూ హాట్ స్టేబుల్స్కి వెళ్ళిపోయాం. మాతో పాటు ఆ రోజు చాలామంది విజిటర్స్ ఉండే అనమాట. మ్యాక్సిమం పీపుల్ వాళ్ళ చిల్డ్రన్తోనే వస్తారు టు గివ్ దెమ్ అన్ ఐడియా అబౌట్ ఎన్డీఏ. అందుకే దీన్ని మోటివేషనల్ టూర్ అని కూడా అంటారు. పూణేలో అయితే యాక్చువల్లీ ఎండలు బేరబులే ఉండే. మన సైడ్ అయితే ఇలా మధ్యాహ్నం ఏ టూర్లు ఏ వాక్లు చేయలేము. ఎంటర్ అవ్వగానే అక్కడ హార్సెస్ స్టాచ్యూ అయితే పెట్టినారు టు సింబలైజ్ దెమ్. యాక్చువల్లీ హార్సెస్ అన్నిటినీ ఇక్కడ జరిగే స్టన్స్, పోలో అండ్ పెరేడ్ డ్రిల్స్ కోసం ట్రైన్ చేశారు. సో ఈ యాక్టివిటీస్ జరిగినప్పుడు అంతా ఇవి టాలెంట్ చూపించేస్తాయి. బేసికలీ ఈ హార్సెస్ అన్నిటినీ ఇక్కడ కలర్ ప్రకారం సపరేట్గా డివైడ్ చేసి ప్లేసెస్ అసైన్ చేసినారు. ఎందుకో నాకు కూడా తెలియదు, మరి వాటిలో అవి కొట్టుకుంటాయేమో ఆర్ హార్సెస్లో కూడా రేసిజం ఉండొచ్చు. మరి మేము పోయింది సండే అనమాట. అందుకనే ఏమో కొన్ని హార్సెస్కి బాత్ చేపిస్తుండే అక్కడి వాళ్ళు. అసలు ఆ హార్సెస్ తోక హెయిర్స్ ఉన్నాయా, అవి ఏదో కెరటిన్ ట్రీట్మెంట్ చేయించుకున్నంత స్ట్రెయిట్ అండ్ షైనీగా ఉండే. హార్సెసే మాట్లాడగలిగితే ఫస్ట్ నేను వాటిని మీ హెయిర్ సీక్రెట్స్ చెప్పమని అడుగుతా. అసలు ఈ గుర్రాలు ఎంత స్ట్రాంగ్ అనిపిస్తున్నాయంటే ఒక్క కిక్ ఇస్తే మనకి అకాడమీ బయటికి పోయి పడిపోతానేమో అనేలా ఉంది. అండ్ ఇవి ఎంత మంచిగా వాటర్ తాగుతున్నాయో. నాకన్నా అవే బెటర్ అసలు. నాకు మా అమ్మ 1000 సార్లు గుర్తు చేస్తే కానీ తాగాలి అని గుర్తురాదు. ఇవి బాగా బకెట్స్ తాగేసాయి. మేబీ స్కిన్ అందుకే అంత షైనీ ఉంటుందేమో వాటికి. ఫుడ్ కూడా టైంకి తినేసినాయి. ఇంకా ఈరోజు నుండి ఇవే నా ఇన్స్పిరేషన్ ప్రాపర్ స్కిన్ కేర్ చేసేయడానికి. కొన్ని హార్సెస్ చాలా చాలా జెంటిల్గా ఉన్నాయి, ఇంకొన్ని మాత్రం రౌడీలా మీదకి వచ్చేస్తున్నాయి. మనం ద మోస్ట్ జెంటిల్ అండ్ ఒబీడియంట్ హార్స్ అంటే నా అలాంటి దాన్ని చూస్ చేసేసుకొని ఫీడ్ చేసేసాం. చిన్ని పప్పీస్లా వీటి ఐస్ కూడా ఎంత ఎక్స్ప్రెసివ్ ఉన్నాయో. కోపం, థ్యాంక్ఫుల్నెస్ అన్నీ కనిపిస్తాయి. చూసే మనుషులో అర్థం చేసుకునే స్ట్రెంగ్త్ ఉండాలంతే. ఎవ్రీ యానిమల్ కెన్ స్పీక్ అండ్ ఎక్స్ప్రెస్ ఇఫ్ యూ ఆస్క్ మీ. ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి వీటిని గోల్డ్ మార్కెట్స్ అంటారు. చాలా వింటేజ్ టైప్ కలెక్షన్స్ మొత్తం ఉండే లోపల. ఈ క్లాక్స్, బుద్ధ విగ్రహాలు అండ్ కుర్తీస్, పర్సెస్, ఇంకా కిచెన్ ఐటమ్స్ కూడా ఉండే. క్యాండిల్స్, ఇంకా దీపాలు, టాయ్స్ది అండ్ ఫ్రంట్ డోర్ దగ్గర ఫ్లవర్స్ వేసి డెకరేట్ చేస్తాంగా ఆ బౌల్స్ అంతా ఉండే. బయటతో పోలిస్తే ఇక్కడ రేట్స్ ఇంకా తక్కువ ఉంటాయి అన్నమాట. ఎవ్రీ పీస్ చాలా ఎస్థెటిక్ ఉండే. అసలు వాటి డిజైన్ చాలా అట్రాక్టివ్ ఉన్నాయి. ఇంకా మనం క్యారీ చేయడానికి బ్యాగ్స్ కూడా ఉండే. డిజైన్స్ అయితే ఇవి కోలాటం ఆడుతున్న డిజైన్ బాగుండింది. నా ఫ్రెండ్ ఒకటి తీసుకుంది అండ్ ఆంటీ కూడా లంచ్ తీసుకెళ్ళడానికి బాగుంది, సైజ్ అంతా పెద్దగా అని ఒకటి తీసుకుంది. 130 రూపీస్ కాస్ట్ అయితే దాంది. ఇంకా ఈ సెరామిక్ పీసెస్ అయితే చాలా చాలా కూల్ టోన్ కలర్స్లో విత్ దోస్ లిటిల్ పింక్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇవి మన ఇంట్లో పెట్టుకుంటే ఏదో ప్యాలెస్లో ఉన్నట్టు ఉంటుందేమో. ఇంకా టీ పాట్స్ అన్నీ చాలా డిఫరెంట్ షేప్స్లో ఉండే. నెక్స్ట్ ఇక్కడ క్యాప్స్, కీస్ అన్నీ మెర్చెండైజ్ ఉంటాయి. ఎన్డీఏ అని వాటి మీద రాసి ఉంటుంది. ఇంకా అంకుల్ ఇవి కొనిచ్చినారనమాట మాకి. మేము మాత్రం వీటిలో కలర్స్ కోసం కొట్టుకుంటున్నాం. ఆయన ఏదో ఎన్డీఏ అని ఉంటుంది యాజ్ అ మెమరీ అని తీసుకోమంటే మేము మాత్రం ఏ కలర్ మా ముఖానికి మ్యాచ్ అవుతుందని చూసుకుంటూ సోకులు పడుతుండే. ఇంకా అన్నీ కొనేసినాక ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ ఉంటుంది. అంకుల్ పేమెంట్ చేస్తుంటే నేను మాత్రం హీ పెయిడ్ నో అని క్యాప్ అడిగి ఇప్పించుకొని బిల్లింగ్ కౌంటర్ నుండి వైటా బ్లాక్ అని స్టిల్ కన్ఫ్యూజన్లోనే ఉన్నా. లాస్ట్కి పీర్ ప్రెషర్లో బ్లాకే తీసుకున్నా, కానీ రూమ్కి వచ్చినాక వైటే నచ్చింది.
ఈ షాప్ పక్కనే ఈ మార్ట్ ఉన్నింది. బయట గ్రాసరీస్ కన్నా చీప్ కొంచెం. డ్రింక్స్కి మాత్రమే సపరేట్ రూమ్ ఉండిండే ఈ మార్ట్లో. మేము ఎంత అన్ప్రిపేర్డ్గా పోయినామంటే కనీసం వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయలేదు. నిద్ర మబ్బులో మార్నింగ్ 8:30కే బయలుదేరినాంగా, అందుకే. వీళ్ళిద్దరే అనమాట నా కొలీగ్స్. ఒక మోగుకొని ఏదో దీనికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు ఫీల్ అయిపోయారు ఇద్దరు. Now we finally have come to the cadets mess. This is one of the biggest mess in Asia. మెస్ ముందరే అన్ని ఫ్లాగ్స్ డిస్ప్లే చేశారు. మన ఇండియన్ ఫ్లాగ్తో పాటు వాళ్ళ ఇండియా ఫ్లాగ్ కూడా పెట్టుకున్నారు. ఇక్కడ ఇండియన్ స్టూడెంట్సే కాదు, ఇంటర్నేషనల్ పీపుల్ కూడా ట్రైనింగ్ తీసుకుంటారు. ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాక కార్నర్లో ఒక ఎంటీ టేబుల్ అండ్ చైర్ కనిపిస్తుంది. దీనికి యాక్చువల్లీ ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఇది ఒక ట్రెడిషన్ లాగా అనమాట. దే ఆర్ హానరింగ్ ద ప్రిజనర్స్ ఆఫ్ వార్ అండ్ మిస్సింగ్ ఇన్ యాక్షన్ ఆఫీసర్స్. ఇది వియట్నాం వార్ అయిపోయినప్పటి నుండి పెట్టారు. ఇది ఒక సింబల్ ఆఫ్ రిమెంబరెన్స్ ఫర్ దోస్ కామ్రేడ్స్ అనమాట. అండ్ దీని తర్వాత ఇక్కడ ఒక ఫోటో పెట్టిండే. ఆయన ఇండియా కమాండెంట్ అంట, అంటే డైరెక్టర్ లాగా అంట. హీ ఈజ్ వైస్ అడ్మైరల్ గురుచరణ్ సింగ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీ హ్యావ్ ద సిన్హగఢ్ ఫోర్ట్ రెప్లికా. ఇది పూణే దగ్గరలోనే ఉంది. చాలా బ్యాటిల్స్ ఇక్కడే జరిగినాయన్నమాట. సో దే మేడ్ అ రెప్లికా ఆఫ్ ఇట్ హియర్, షోయింగ్ ఇట్స్ స్టీప్ స్లోప్స్. ఎనిమిస్ క్లైమ్ చేసి అటాక్ చేయడానికి ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ డిఫికల్ట్, బట్ మన సోల్జర్స్ దీన్ని పైనే ఫైట్ చేసి దే వాన్. నవ్ ఇఫ్ వీ టేక్ అ లుక్ అట్ దిస్ మెస్, ఇది ఏషియాలోనే బిగ్గెస్ట్ మెస్. ఇక్కడ మొత్తం 2100 చైర్స్ ఉంటాయి. ఇక్కడ కెడెట్స్కి వాళ్ళే వచ్చి ఫుడ్ సర్వ్ చేస్తారు. మన కాలేజ్ మెస్ లాగా ఉండదు, వేర్ వీ స్టాండ్ ఇన్ లైన్ టు గెట్ అవర్ ఫుడ్. మాకి కూడా ఇలా ఉంటే భలే ఉంటుంది అనిపించింది. బట్ ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ లేజీ అయిపోతాంలే. కెడెట్స్ అయితే వాళ్ళు డే మొత్తం చేసే హార్డ్ వర్క్కి పాపం డిజర్వింగ్ వాళ్ళ ఈ అడ్వాంటేజ్కి. ఇంకా నెక్స్ట్ మా స్టాప్ వచ్చి హబీబుల్లా హాల్. ఇక్కడ లోపల అంతా మనం చూడడానికి చాలా డిస్ప్లేస్ పెట్టున్నారు. ఏ ఏ కంట్రీస్ నుండి కెడెట్స్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు అని డిస్ప్లే చేసి ఉన్నింది అక్కడ. వియట్నాం, నైజీరియా, ఇంకా చాలా కంట్రీస్ నుండి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటారు. నా ద టైమ్ ఈస్ 12. ఒక మూవీ షెడ్యూల్ చేశారనమాట విజిటర్స్ అందరికీ. సో మేము అందరూ లోపలికి వెళ్ళిపోయాము. చాలా పెద్దగా ఉన్నింది. వాళ్ళ ఆడిటోరియం అనుకుంటా ఇది, నాకు కూడా తెలీదు. ఒక కెడెట్ జర్నీ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళు ఎంత డిసిప్లైన్గా ఉండాలి, వాళ్ళ కోర్స్లో ఏముంటాయి అన్నీ స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ మూవీలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక 20 minutes అలా ఉన్నింది ఇది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారనమాట. ద సాక్రిఫైజెస్ కెడెట్స్ మేక్ అవి అన్నీ. అండ్ వీళ్ళ ఏజ్ ఇక్కడ జాయిన్ అయినప్పుడు జస్ట్ 16 అలా ఉంటుంది అంతే. అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ మూవీ అందరూ ఎమోషనల్ అయిపోయారు. ఈ మూవీలో యూస్ చేసిన క్లిప్స్ అన్నీ రియల్ ఫుటేజెస్ అనమాట, స్క్రిప్టెడ్ కాదు. సో ఇంకా ఎక్కువ రిలేటింగ్గా ఉన్నింది. దీని తర్వాత ఒక మ్యూజియం ఉండే. అక్కడ ఫొటోస్ ఆర్ వీడియోస్ తీయడం అలౌ లేదు, కానీ లోపల చాలా డిస్ప్లే చేస్తుండే. రియల్ టైగర్ స్కిన్తో ఒక టైగర్ బొమ్మ ఉన్నింది. అండ్ అప్పట్లో యూజ్ చేసిన స్వార్డ్స్ అండ్ వెపన్స్ కూడా పెట్టినారు. పాకిస్తాన్ ఫ్లాగ్ కూడా డిస్ప్లేలో ఉన్నింది. ఇంకా అప్పటికే చాలా చాలా ఆకలిగా ఉండే మాకి, కానీ ఇంకా ఒక మెయిన్ బిల్డింగ్ చూడడం మిగిలి ఉండే. అకాడమీలోనే ఇది మెయిన్ బిల్డింగ్ అనమాట, అంటే హెడ్ క్వార్టర్స్. దీని నేమ్ సూడన్ బ్లాక్. అసలు మన బిల్డింగ్కి వేరే కంట్రీ నేమ్ ఎందుకు పెట్టారో తెలుసా? మన ఇండియన్ సోల్జర్స్ World War IIలో సుడన్ క్యాంపెయిన్ బ్యాటిల్ ఫీల్డ్లో సుడన్ సోల్జర్స్కి హెల్ప్గా ఫైట్ చేశారు. మన సోల్జర్స్ సాక్రిఫైస్కి సుడన్ గవర్నమెంట్ 100,000 pounds మన ఇండియాకి యాజ్ ఎ ట్రిబ్యూట్ ఫర్ దిస్ సోల్జర్స్కి ఇచ్చారనమాట. సో వాళ్ళు ఇచ్చిన ఫండ్తోనే ఈ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో మనం గ్రాటిట్యూడ్ చూపిస్తూ వాళ్ళ కంట్రీ నేమ్ని మన బ్లాక్ నేమ్కి పెట్టుకున్నాం. సో దెర్ హెల్ప్ విల్ ఫర్ ఎవర్ బి రిమెంబర్డ్. నాకైతే ఈ టూర్ తర్వాత మన సోల్జర్స్ పైన రెస్పెక్ట్ 100x డబుల్ అయిందనమాట. బికాజ్ వీళ్ళు 17 years అప్పుడే ఇక్కడికి వచ్చేస్తారు. నెక్స్ట్ 3 years వరకు కనీసం ఫోన్ ఉండదు అండ్ అవుటింగ్స్ కూడా ఉండవు. మనం ఫోన్ 2 minutes లేకపోతేనే ఏం చేయాలో అర్థం కాదు. వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ని వదిలేసి అన్ని సాక్రిఫైజెస్ చేస్తారు. ఇంత ఇమ్మెన్స్ డిసిప్లిన్తో ఎలా ఉంటారు అని ఆలోచిస్తేనే నేను ఎప్పటికీ ఇలా ఉండలేను అనిపిస్తుంది. ఐ అబ్సల్యూట్లీ స్టార్టెడ్ రెస్పెక్టింగ్ దెమ్ ఈవెన్ మోర్ ఇవన్నీ తెలుసుకున్నాక. ఇంకా మేము ఆఫీసర్స్ మెస్కి వెళ్ళిపోయాం. అంటే వాళ్ళ ఫాదర్ ఆఫీసర్ కాబట్టి మాకొకటే వెళ్ళి తినడానికి అలా ఉండింది. బట్ మిగతా విజిటర్స్ టూర్ అయితే సూడన్ బ్లాక్తోనే ఎండ్ అయిపోతుంది. ఇక్కడ ట్రైనింగ్ కోసం స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉండే. అండ్ యాజ్ వీ వెంట్ ఇన్ సైడ్ మాకు సైడ్లో ఒక రూమ్ కనిపించింది. ప్రైవేట్ రూమ్ అంట అది. లైక్ పెద్ద పెద్ద ఆఫీసర్స్ వస్తే ఇక్కడే మాట్లాడుకుంటారేమో. ఇంకా అక్కడ వాష్రూమ్స్కి ఉమెన్ అండ్ మెన్ కాకుండా క్వీన్స్ అండ్ కింగ్స్ అని రాసుండే. నేనైతే ఫస్ట్ టైం చూసా. బట్ మా ఫ్రెండ్స్ అయితే థియేటర్స్లో కూడా ఇలానే రాసి ఉంటుందిగా అన్నారు. నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు మరి. ఇంకా ఇక్కడ ముందరికి వెళ్తే ఒక స్టేడియం ఉండింది.
అక్కడే అన్ని ఈవెంట్స్ జరుగుతాయన్నమాట. అండ్ ఫేర్‌వెల్, పీటీస్ అన్నీ ఇక్కడే చేస్తారు. చాలా పెద్దగా ఉన్నింది స్టేడియం. ఈ బిల్డింగ్‌కి చివరలో ఉన్నింది మాకు డైనింగ్ రూమ్. ఇంకా వెళ్ళే దారిలో చాలా రూమ్స్ ఉండే. లైక్ ఒకటి జిమ్ అండ్ బ్లూ రూమ్ అని ఏదో ఉంది. ఇంకా నెక్స్ట్ డైనింగ్ హాల్‌కి రీచ్ అయిపోయాక బయట మెన్యూ అండ్ టైమింగ్స్ అలా అన్నీ పేస్ట్ చేసి ఉండే అక్కడ. ఆ మెనూలో అయితే హైదరాబాద్ దమ్ బిర్యానీ అని రాసుండే సండేస్. మన బిర్యానీ ఇంత ఫేమస్సా అనుకున్నా. ఆఫ్టర్ దాట్ ఇంకా లోపలికెళ్ళిపోయాం. అంకుల్ ఫుడ్ ఆర్డర్ చేశారనమాట. వాళ్ళు జైన్స్ కాబట్టి మొత్తం వెజ్జే ఆర్డర్ చేసినారు. బట్ ఫుడ్ అయితే ఐయామ్ బీయింగ్ హానెస్ట్ చాలా చాలా బాగుంది. నేను యాక్చువల్లీ పన్నీర్ తినను. బట్ వీళ్ళు ఇచ్చిన పన్నీర్ కర్రీ మాత్రం ఇట్ వాస్ వెరీ నైస్. కానీ ఇంకా స్పైసీ అంతా ఎక్స్పెక్ట్ చేయలేము. చాలా తక్కువ తింటారు కారం ఇక్కడ. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ స్వీటే ఉంటాయి. బట్ ఈ ఫుడ్ మాత్రం నార్మల్ స్పైస్ లెవెల్ ఉన్నింది. దాల్ అండ్ వెజ్ స్టార్టర్ ఏదో అండ్ చపాతీస్ అన్నీ బాగుండే. యాక్చువల్లీ చపాతీ కాదు పుల్కా అనుకుంటా అవి. అండ్ లాస్ట్‌లో మరి పరోటా కూడా ఇచ్చాడనమాట. ఇంకా లాస్ట్‌లో ఐస్ క్రీమ్‌తో గులాబ్ జామ్ ఇచ్చినారు. కొంచెం ఎక్కువ తినేసి మాకొక 5 మినిట్స్ నడిచేకి కాలేదు. బట్ లాస్ట్‌లో సోంపు ఉంటదిగా అది ఇచ్చినారు. ఇంకా అది అయితే మేము తీసుకొని నోట్లో ఏసుకునే లోపే మెల్ట్ అయిపోయింది. యూజువల్లీ నార్మల్ సోంపు అయితే హోటల్స్‌లో ఇచ్చేది, ఇంట్లో ఉండేది. మినిమమ్ ఒక 5 మినిట్స్ అయినా చూ చేయాలి. మా ఆఫీస్‌లో ఇచ్చేది కూడా అలానే ఉంటది. అది గంటలు గంటలు నములుతామనమాట మేము. టైం పాస్ అయితది బాగా. కానీ ఇది 1 మినిట్ కూడా నోట్లో లేదు. మెల్ట్ అయిపోయింది. అంటే ఇది మంచి విషయమో, చెడ్డ విషయమో తెలీదు గానీ బావుండింది. ఇంకా మేము తిన్నాక బయటికి వచ్చి సన్ కిస్ట్ వీడియో తీసుకుందాం అనుకుంటే అది సన్ స్లాబ్డ్ వీడియోలో వచ్చింది. ఈ వీడియో ఏమో కానీ ట్యాన్ అయితే చాలా బా వచ్చింది మా ఇద్దరికి. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌లో లాగా ఒక్కో షేడ్ తక్కుంటూ పోయినాము ఒక్కో స్టాప్ దగ్గర. మొత్తానికి ఈ టూర్ అయిపోయేలోపు మా నార్మల్ కలర్‌లోనే లేము మేమిద్దరు. ఇంకా ఈ ట్యాన్ పోవడానికి శనగపిండితో ప్యాక్ ఏసుకోవాల్సిందే ఇంటికి పోయి. ఇంకా మా ఫ్రెండ్‌కి తెలుగు అంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే, నేను కూడా చూడని తెలుగు మూవీస్ అన్నీ కవర్ చేసింది. తెలుగు పాటలు పాడుతుంది. ఇంకా 'హాయ్ నాన్న' మూవీ అయితే 3-4 టైమ్స్ చూసేసింది. ఫేవరెట్ మూవీ అంట అది. ఆ మూవీలో పాటలన్నీ వినడం, నన్నొచ్చి మీనింగ్ అడిగి ఆ పాటలు నేర్చుకోవడం. అసలు అలా మీనింగ్ అడిగితే మనం సడన్‌గా ఏం చెప్పలేము. లిటరల్ మీనింగ్ ఉండదు మన సాంగ్స్‌కి. అది ఇంగ్లీష్‌లోనూ ఎక్స్‌ప్లెయిన్ చేయలేను, హిందీలోనూ ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. తెలుగు పాటలు తెలుగులోనే అర్థమవుతాయి బాగా. ఇంకా దీని తర్వాత అందరూ రిటర్న్ వెళ్ళిపోవడానికి ప్యాక్ చేసేసారు. అంటే ఆంటీ వాళ్ళు ఇక్కడే ఉండిన్నారు ఎన్‌డీఏలో. వాళ్ళకి రూమ్స్ ఉంటాయి కదా అక్కడ. ఇంకా దాని తర్వాత వాళ్ళు అవన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతుంటే మేము కూడా ఇంకా స్టార్ట్ అయిపోదామని వెళ్తున్నాం అనమాట. అంతలో ఇంకా ఆంటీ వచ్చి ఏంటమ్మా వ్లాగ్ చేస్తున్నావా ఆగు నేను కూడా బాయ్ చెప్తా అని ముద్దిచ్చేసింది మనందరికీ. ఇంకా మేము కూడా వాళ్ళకి బాయ్ చెప్పేసి కార్ కోసం వెయిట్ చేస్తుంటే తెలుగు సాంగ్ పాడడం స్టార్ట్ చేసేసింది. ఆ వర్డ్స్ మధ్యలో మధ్యలో మర్చిపోతే మనం అందిస్తామన్నమాట. మన తెలుగు వాళ్ళ మంచితనం అటువంటిది మరి. అండ్ వి ఫైనలీ రీచ్డ్ అవర్ రూమ్స్ ఆఫ్టర్ దిస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే బాయ్.